ఆస్తి అని చెప్పబడే ఈ ఆస్తికి సంబంధించిన అంశం ఆనాటి ప్రభుత్వానికి సంబంధించిన పత్రిక ఎండి ఒక ల్యాండ్ లార్డు తన పేరుతో ఉన్న ఎస్కాస్ బెంజ్ కారుని ఇచ్చిన సందర్భంగా బయటికి తీగ లాగితే డొంకంతా కదిలిందన్నట్లు ఆ కదిలిన స్టోరీ కూడా అదే మోడల్లో ఈనాడు మళ్ళీ వీళ్ళు దాన్నే రిపీట్ చేయాలని తాపత్రయపడటం బాధాకరం, చాలా బాధాకరం అనిపిస్తుంది. అంతేకాదు, ఏదైతే ఉదాహరణకి రంగారెడ్డి జిల్లాలో నాదర్గుల్ ఉంది. ఈ నాదర్గుల్లో సర్వే నెంబర్ 773, 775, 776 అండ్ 786 ఈ సర్వే నెంబర్లకు సంబంధించిన మ్యాప్ ఇది. ఈ మ్యాప్కు సంబంధించిన దాంట్లో యుఎల్సి సబ్జెక్ట్ ఇది. ఈ రెడ్ కలర్ లో ఉన్నది ఏదైతే ఉందో యుఎల్సి క్లియర్ కాలే, యుఎల్సి అప్లై చేసుకోలే, స్టిల్ వాళ్ళు అప్లై చేసుకోలే. మిగిలిందంతా కూడా యుఎల్సిలో వాళ్ళు అప్లై చేసుకొని క్లియర్ చేసుకున్న అంశం. ఈ అప్లై చేసుకొని ఈ లేఅవుట్ ఈ రెడ్ కలర్ లో ఉన్నదాన్ని కూడా వాళ్ళు ఈనాడు మాది ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంది అని వాళ్ళు క్లెయిమ్ చేయటం బాధాకరం. ఇది ఆల్రెడీ యుఎల్సి క్లియర్ కాకపోతే ఆటోమేటిక్ గా అది ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉండే ఆస్తినే కాకుండా ఎలా ఉంటది? అదే రకంగా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన దాంట్లో మల్కాజ్గిరి విలేజ్ అండ్ మల్కాజ్గిరి మండల్లో మల్కాజ్గిరి హెడ్ క్వార్టర్లోనే సేమ్ సర్వే నెంబర్ 68/1, 70/1, 71 ఇది కూడా ఈ గ్రీన్ కలర్ కి సంబంధించింది యుఎల్సి క్లియర్ అయినాయి. ఈ రెడ్ కలర్ కి సంబంధించి కనీసం వాళ్ళు యుఎల్సి కూడా అప్లై చేసుకోలేదు. యుఎల్సి క్లియర్ అయిన వాళ్ళు ఏం మాట్లాడరు, అది క్లియర్ అయినాయి, జీవోలు అప్లోడ్ చేసిన ఇబ్బంది లేదు. కానీ ఈ రెడ్ కలర్ లో ఉన్నది యుఎల్సి క్లియర్ కాని వాటిని మరి అది గవర్నమెంట్ ఆస్తి కిందనే ట్రీట్ చేయాల్సి ఉంటుంది అప్ టు యుఎల్సి క్లియర్ అయ్యేంత వరకు. కానీ అక్కడ యాప్డేషన్స్ కట్టుకున్నారు. యాప్డేషన్స్ కట్టుకొని వీళ్ళు కూడా ప్రభుత్వం ఆస్తిని ప్రొవిడెంట్ లిస్ట్ లో పెట్టిందనో ఇతరత్రో మాట్లాడే దాంట్లో అర్థం లేదు. తప్పకుండా ఈ యుఎల్సికి సంబంధించింది అతి కొద్ది రోజుల్లోనే గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకుంటుంది. దాన్ని ఆ టైంలో మీరు అప్లై చేసుకుంటే తప్పకుండా దాన్ని మీది జెన్యూన్ గా మీద ఉంటే దాన్ని క్లియర్ కూడా చేస్తుంది అని కూడా ఆ మిత్రులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక పదే అబద్ధాలరావు గారు ఇంకోటి చెప్తాడు, సీఎం గారికి సంబంధించిన ప్లాట్ కూడా ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉందని. ఏదైతే ఈ సర్వే నెంబరు ఎంతండి 403, ఈ 403 అనే సంబంధించిన సర్వే నెంబర్ సుమారు ఎన్ని ఎకరాలమ్మా? 1288 ఎకరాలు. ఈ 1288 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కేవలం 2 ప్లాట్లు ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నాయి. ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నాయి. ఎస్, ఈ ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదాన్ని డిమార్కేషన్ చేసే దాంట్లో ఏదైతే దీదాన్ కలెక్టర్ గారు, ఇప్పుడు ఈ కలెక్టర్ గారు కాదు పాత కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆనరబుల్ హైకోర్టు ఆదేశాల అనుసారం ఏదైతే అప్లోడ్ చేసేటప్పుడు ఈ సర్వే నెంబర్ నాట్ ఓన్లీ ముఖ్యమంత్రి గారు ఈ సర్వే నెంబర్ని మొత్తాన్ని లైక్ భువనగిరిలో పెట్టినట్టు ఈ సర్వే నెంబర్ మొత్తాన్ని ప్రొవిడెంట్ లో సింపుల్ గా 2 ప్లాట్ల గురించి పెట్టారు. ఆల్రెడీ వాటిని రెక్టిఫై చేశాం. దీంట్లో ముఖ్యమంత్రి గారిదే కాదు, నాదే కాదు, ఆ లిస్టు ప్రకారం అందరం ఉన్నట్టు. అవన్నీ ఓన్లీ ఉన్నది 2 ప్లాట్లు ప్రొవిడెంట్ లిస్ట్ కి సంబంధించి. ఈ 1600 చిల్లర ఎకరాలను కూడా ఆ సర్వే నెంబర్ మొత్తం మెన్షన్ చేయటాన అది కరెక్షన్ చేశాం. ఒక ఎగ్జాంపుల్ జరిగిందని చెప్తున్నాను. అదే రకంగా సంగారెడ్డి ప్రాంతంలో
కొన్ని ప్లాట్లు ఉన్నాయి. ఒక్కని అయిన తర్వాత మళ్ళీ మాట్లాడు. సంగారెడ్డి జిల్లాలో గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 172 భూమి ప్రభుత్వాన్ని. అదే విలేజ్ లో 173 ప్రైవేట్ ప్రాపర్టీ. అన్నారం గ్రామం గుమ్మడిదల మండలం సంగారెడ్డి జిల్లా సర్వే నెంబర్ 172 అది గవర్నమెంట్ ల్యాండ్. 173 ప్రైవేట్ ల్యాండ్. ఇక్కడ డిస్ప్యూట్ ఏం లేదు. కానీ 173 ప్రైవేట్ నెంబర్ పేరుతో ఈ 172లో 173లోనే అన్ని పర్మిషన్లు ఉంటాయి. కానీ కన్స్ట్రక్షన్ చేసింది 172లో. ఈ చేసి దీన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దీన్ని హోల్డ్ చేశారు. ఇలా చేసిని ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. ఇలా చేసినవి కూడా డబుల్ డిజిట్ లో కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇలా ఏమి ప్రభుత్వం వాటిని పడగొట్టదు అనే డిబేట్ అది సపరేట్. కానీ దీన్ని ప్రొబిటల్ లిస్ట్ లో పెట్టకుండా ఏదైతే వాళ్ళు తీసుకున్న సర్వే నెంబర్ పట్టా భూమి సర్వే నెంబర్కి సంబంధించిన దాంట్లో కట్టకుండా ప్రభుత్వ సంబంధించిన దాంట్లో కట్టి నాకు ప్రభుత్వం 22A పెట్టింది. 22Aలో 173లో మేము పెట్టడంలే. 172 ప్రభుత్వ స్థలం కాబట్టి ప్రభుత్వ స్థలంలో పెట్టాం. సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రభుత్వం మాట్లాడుతున్నారో మరి ఏం చేయమంటారు మీరు చెప్పండి. ఇది మీ టైంలో ఇచ్చిన పర్మిషనే. ఇది మేము ఇచ్చిన పర్మిషన్ కాదు. సో ఇటువంటి సుమారుగా ఓన్లీ నాకు సంగారెడ్డిలోనే 9-10 ప్రాపర్టీలు ఉన్నాయి. ఇందాక గౌరవ కలెక్టర్ గారు నాకు ఇచ్చిన బ్రీఫింగ్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది మీకు. లైక్ మేడ్చల్ ఉన్నాయి, రంగారెడ్డి ఉన్నాయి. సో దీనికి సంబంధించిన దాంట్లో ఏం సూచన తలుచుకున్నారు మీరు? అదే రకంగా మేడ్చల్ జిల్లా ఉంది. మేడ్చల్ జిల్లా పర్వతాపూర్లో రెవెన్యూ విలేజ్ దానికి ఆనుకొని ఉన్న యామ్లెట్ ఉంది. ఒరిజినల్ రెవెన్యూ విలేజ్ దానికి యామ్లెట్ ఇంకొక విలేజ్ 2 విలేజ్లు కలిసి ఉంది. విశాలంగా ఉంది. అది మోర్ దాన్ 2-3,000 ఉంటుంది. సో ఒక 2-3 వేల సుమారుగా చెప్తున్నాను 2-3 వేల ఎకరాలు ఆ రెవెన్యూ విలేజ్ టోటల్ విస్తీర్ణం. ఈ విస్తీర్ణంలో ఇది మేం చేసింది కాదు, అప్పటి ప్రభుత్వం చేసిన దాంట్లోనే సర్వే నెంబర్ అంటే రెవెన్యూ విలేజ్ సంబంధించి 1 నుంచి మొదలెట్టి చివరి దాకా ఎన్ని నెంబర్లైనా ఉండొచ్చు. అలా కాకుండా సర్వే నెంబర్ మెయిన్ విలేజ్కి 1 ఇచ్చారు, యామ్లెట్ విలేజ్కి 1 ఇచ్చారు. ఒకే సర్వే నెంబర్ ఉన్న యామ్లెట్కి సపరేట్ సర్వే నెంబర్ ఇచ్చారు. దాంతో డిస్ప్యూట్ మొదలైంది. డిస్ప్యూట్ మొదలవటం వల్ల దాన్ని ఏదో ప్రభుత్వం చేస్తుంది అంటాడు. అంటే ఒక్క రెవెన్యూ విలేజ్ లో ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది. 1, 2, 3, 4, 5 అని. ఇక్కడ ఒక 1, ఇంకొక దగ్గర 1 ఉంది. ఈ 1 ఉండడం కారణంగా అక్కడ డిస్ప్యూట్ అనేది ఆటోమేటిక్ గా రేజ్ అయింది. సో దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో రిజాల్వ్ చేస్తాం. దానికి కూడా ప్రాపర్గా ఏదైతే ఇప్పుడు మనం సర్వే అనుకుంటున్నామో మళ్ళీ చెప్తాను కంటిన్యూషన్ లో, దాంట్లో ఇటువంటి సమస్యలన్నీ కూడా భవిష్యత్తులో రిజాల్వ్ కాబోతున్నాయి. అదేవిధంగా ఇక భూదాన్ ల్యాండ్ ఉంది. ఏ విలేజ్ అది? రంగారెడ్డిలో 22 acres ఉంది. మహేశ్వరం మండలం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మహేశ్వరం మండలంలో రంగారెడ్డి జిల్లాలో 22 ఎకరాలు ఒకటి సర్వే నెంబర్ ఉంది. మహేశ్వరం విలేజ్ మహేశ్వరం మండలంలోనే 22 ఎకరాలు సర్వే నెంబర్లో 2 ఎకరాలు ఆసామి,
భూదానం కింద ఇచ్చాడు, సర్టిఫికెట్ అయింది 1, 2, 4